హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, నేను నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మార్నింగ్ 5కే లేచాను. లేచి కార్తీక స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను. చూడండి, కింద ధూపం వేశాను, అందుకే పొగ వస్తుంది పైకి. పూలన్నీ సాయంత్రమే తెచ్చిపెట్టుకున్నాను, మళ్ళీ పొద్దున చీకటిగా ఉంటుంది కదా, అందుకనే. నా పూజ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నేను నా బ్రేక్ఫాస్ట్ కూడా షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు నేను ముందుగా అయితే పల్లి చట్నీ చేస్తాను. ఇప్పుడు ఇడ్లీ పిండి నైటే రుబ్బేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నా స్టైల్లో నేను చట్నీ ఎలా చేస్తున్నానో చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకొని పల్లీలు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పచ్చిమిరపకాయలు మన కారానికి సరిపడా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసిన టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటోలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. నూనె వేసాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని చల్లారబెట్టుకోవాలి. మనం మిక్సీ చేసుకునే ముందు ఇవి స్టవ్ ఆఫ్ చేశాక ఇవి చల్లారాక మిక్సీలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు, టమాటాలు వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే కొత్తిమీర, ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. మళ్ళీ ఇందులో తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేసుకొని దాన్ని చట్నీలో కలిపేసుకోవడమే, అంతే. నా స్టైల్లో నేను చేసే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ తయారు చేసుకుందాం. మీకు ఒక టిప్ చెప్తానండి, వీడియో చూడండి లాస్ట్ వరకు. ఇడ్లీ పిండి నైటే రుబ్బేసి పెట్టుకున్నాను కదా, అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిలో మధ్యలో ఎయిర్ బబుల్స్ వస్తేనే ఇడ్లీ మెత్తగా పొంగుతుంది. అలాగే ఇడ్లీ ప్లేట్స్కి ముందు ఆయిల్ రాసేసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం. ఇడ్లీ పిండి నిండుగా వేసుకోకూడదు, ఎందుకంటే అవి పొంగినప్పుడు మళ్ళీ అటు ఇటు బయటకు వచ్చేస్తాయి. కొంచెం ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లే వేసుకోవాలి. అన్ని ప్లేట్లలో ఇలాగే పిండంతా వేసేసుకోవాలి. మా పిల్లలకైతే ఇడ్లీ చాలా ఫేవరెట్ రెసిపీ అండి, అందుకనే చేశాను. ఇప్పుడు చూడండి, ఇడ్లీ ప్లేట్స్కి హోల్స్ ఉంటాయి కదా, అవి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఒక ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అలాగే కుక్కర్లో 2 గ్లాసుల వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఇడ్లీని ఉడకనివ్వాలి. చూసారా, ఇడ్లీ ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ చేసేసాక నేను దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళానండి. అక్కడ కూడా ఒక 2 ఫొటోస్ తీసుకున్నాను, అవి కూడా షేర్ చేస్తాను. శివాలయంలో పూజ అయితే చాలా బాగా జరిగింది. చూడండి, వీడియోలో అవి కూడా షేర్ చేస్తాను. అలాగే సాయంత్రం ఇంటి దగ్గర తులసి కళ్యాణం కూడా చేసుకున్నాము. చూడండి, ఇదే నా తులసి కళ్యాణం వీడియో. మీరు మీ కార్తీక పౌర్ణమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి.
అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.